హే అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ద స్క్రిప్చర్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వసంత్. ఈరోజు మనము యోహాను సువార్త 20వ అధ్యాయం చదువుకొనబోతున్నాం. ముఖ్యంగా ఈ యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి పునరుద్ధరణై లేచిన దినము యొక్క సిచ్యువేషన్ని మనం ఈ యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తాము. అట్లాగే మగ్దలేని మరియ యేసుక్రీస్తు సమాధి వద్దకు వెళ్ళి ఆయనను చూడాలని చూస్తుండగా ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారు లేకపోవడం, ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు లేచి తన తండ్రి వద్దకు వెళ్ళవలసిన సమయం వచ్చిందని తెలుసుకొని బయటికి రావడం మనం చూస్తాము. అట్లాగే ఇందులో ముఖ్యంగా బిలీఫ్ గురించి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువాన్ని తన తండ్రిని మనం నమ్మకం గురించి ఈ అధ్యాయంలో మనం చూస్తాము. సో ఇప్పుడు మీ దగ్గర కనుక బైబిల్స్ ఉన్నట్లయితే బైబిల్స్ తీసి, మీ దగ్గర కనుక బైబిల్స్ లేనట్లయితే స్క్రీన్ మీద వస్తున్న వాక్యాన్ని చూసి నాతో చదవలసిందిగా కోరుచున్నాను. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియ పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోని పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడా పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తుకొని ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండట చూచెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతడిని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రోమలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి వచ్చిపోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనమును వారింకమును గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రమును ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను. కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితేవో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు పోచున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువుని చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైనను
ఒకడైన దీదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతుతో కనిపెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితినే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చూసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.